హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. యూరిక్ యాసిడ్ అనేది ఒక రకమైన రసాయన వ్యర్థ ఉత్పత్తి. శరీరంలో ఉండే ప్యూరిన్ విచ్ఛిన్నమైనప్పుడు ఇది ఏర్పడుతుంది. ప్యూరిన్ సహజంగా శరీరంలో కణాలలో కనిపిస్తుంది. కొన్ని ఆహారాల్లో కూడా సమృద్ధిగా ఉంటుంది. ప్యూరిన్ విచ్ఛిన్నమైనప్పుడు యూరిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఈ ఆమ్లం రక్తంలో కరిగి మూత్రపిండాల ద్వారా ఫిల్టర్ చేయబడి మూత్రంతో బయటకు వస్తుంది. యూరిక్ యాసిడ్ పెరుగుదలను తేలికగా తీసుకోవడం ప్రమాదకరం. ఎందుకంటే ఇది కేవలం కీళ్ళకే పరిమితం కాకుండా మూత్రపిండాలు, గుండె, చర్మం, జీర్ణ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. శరీరంలో ఎక్కువ యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అయితే లేదా మూత్రపిండాలు దాన్ని సరిగ్గా తొలగించకపోతే అది రక్తంలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఈ పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ శరీరంలో స్ఫటికాలుగా మారవచ్చు. ఈ స్ఫటికాలు కీళ్ళలో, ముఖ్యంగా కాలివేలలో పేరుకుపోయి వాపు, తీవ్రమైన నొప్పి కలిగిస్తాయి. ఈ పరిస్థితిని ఆర్థరైటిస్ లేదా గౌట్ అని కూడా అంటారు. దీనితో పాటు యూరిక్ యాసిడ్ ఎక్కువ కాలం ఎక్కువగా ఉంటే అది మూత్రపిండాల్లో రాళ్ళను కూడా ఏర్పరుస్తుంది. క్రమంగా మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. యూరిక్ యాసిడ్ సాధారణంగా ఉండడం లేదా శరీరానికి ఆరోగ్యానికి ముఖ్యం. దీనికోసం ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నీరు, క్రమం తప్పకుండా తనిఖీలు అవసరం. ఇలా యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అసలు యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్యూరిన్ విచ్ఛిన్నం ద్వారా ఏర్పడే ఉత్పత్తిని యూరిక్ యాసిడ్ అంటారు. ఇది ఒక రకమైన వ్యర్థ ఉత్పత్తి. ఇది సాధారణ పరిస్థితుల్లో మూత్రం ద్వారా బయటకు విసర్జించబడుతుంది. కానీ ప్యూరిన్ స్థాయి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు లేదా మూత్రపిండాలు యూరిక్ యాసిడ్ను సరిగ్గా ఫిల్టర్ చేయలేనప్పుడు అది శరీరంలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. యూరిక్ యాసిడ్ పెరుగుదల అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా ప్యూరిన్లో అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. ఉదాహరణకు రెడ్ మీట్, సీ ఫుడ్, బీర్, కాయధాన్యాలు, బఠానీలు, పుట్టగొడుగులు వంటి వాటిలో అధిక మొత్తంలో ప్యూరిన్ ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ పెరుగుదలకు దోహదం చేస్తుంది. ముఖ్యంగా ఆల్కహాల్ శరీరంలోని ప్యూరిన్ జీవక్రియను ప్రభావితం చేస్తుంది. మూత్రపిండాలు యూరిక్ యాసిడ్ను విసర్జించకుండా నిరోధిస్తుంది. ఇక్కడ మరొక కారణం ఏంటంటే తక్కువ నీరు త్రాగడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంది. మూత్రపిండాలు యూరిక్ యాసిడ్ను సరిగ్గా ఫ్లష్ చేయలేవు. దీని కారణంగా శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం ప్రారంభమవుతుంది. ఉబకాయం లేదా అధిక బరువు ఉండడం వల్ల కూడా జీవక్రియ మందగిస్తుంది. దీని కారణంగా యూరిక్ యాసిడ్ త్వరగా ఉత్పత్తి అవుతుంది, నెమ్మదిగా విసర్జించబడుతుంది. అంతేకాకుండా మూత్రపిండాలు బలహీనమైనప్పుడు లేదా సరిగా పనిచేయలేనప్పుడు అవి శరీరం నుంచి యూరిక్ యాసిడ్ ఆమ్లాన్ని తొలగించలేకపోతాయి. ఇక్కడ మరొక కారణం ఏంటంటే ఆస్పిరిన్ లేదా కీమోథెరపీ మందులు వాడేవారికి కూడా యూరిక్ యాసిడ్ ఆమ్లం పెరిగే అవకాశం ఉంది. కూల్ డ్రింక్స్ మరియు ప్యాక్ చేసిన జ్యూస్లు, అధిక చక్కెర ఉండే ఆహార పదార్థాలు కూడా యూరిక్ యాసిడ్ను పెరగడంలో దోహదం చేస్తాయి. ఎవరి తల్లిదండ్రులకైనా యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే అది జన్యుపరంగా కూడా సంభవించే అవకాశం ఉంది. ఇది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. శరీరంలో జీవక్రియ మార్పుల కారణంగా యూరిక్ యాసిడ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగవచ్చు. మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి.